నమస్తే ఎన్వి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నిహాల్ గారు. సార్, ఇప్పుడు ఆ, చంద్రబాబు నాయుడు గారు మీ జిల్లా సంబంధించిన వ్యక్తి. మీరు కూడా మీ ఏజ్ లో చంద్రబాబు నాయుడు గారితో, కాలేజ్ డేస్ లో కూడా మీరు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ట్రావెల్ చేశారు అని మనం విన్నాం. అది ఎంతవరకు నిజం మీరే ఇప్పుడు మనకు చెప్పాలి ఐకాన్ పాలిటిక్స్ ద్వారా. ఇంకోటి ఏంటంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రమ్ ద డే 195 నుంచి ఇప్పటిదాకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఒక విజనరీ లీడర్ గా, ఒక నెక్స్ట్ లెవెల్ లీడర్ గా మనకు కనిపించారు. గవర్నమెంట్ ఉద్యోగుల అక్కడ నుంచి అండ్ కింద వరకు కార్యకర్తల వరకు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఓన్ చేసుకున్నారో మనందరూ చూసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏనాడు ఏ ఒక్క పార్టీ నుంచి కూటమిలో ఉన్నప్పటికీ ఏ ఒక్క పార్టీ ఉద్దేశించి పొల్లెట్టు మాట కూడా అనలేదు, అనరు కూడా. నేను వాళ్ళ వల్లే నేను ఎక్కాను అన్న ఎలాంటి మాటలు అయితే చంద్రబాబు నాయుడు గారు అనరు. కానీ ఇప్పుడు ఆ, కొన్ని శక్తులు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. సో ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉన్నారని మీరు భావిస్తున్నారు? ఒక వ్యూహ నిపుణుడు అన్నింటినీ విని అర్థం చేసుకొని వ్యవహరిస్తారు తప్ప అనవసరమైన మాటలు మాట్లాడారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఒక విలక్షణమైన వ్యక్తి అండి. ఇక నేను ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధిగా చెప్పడం లేదండి. మీ ఎవరైనా వినేవాళ్ళు కూడా వినొచ్చు. నేను 5 ఏళ్ల నుంచే చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాను. అంతకు ముందు నేను కాంగ్రెస్ పార్టీలోను జనతా పార్టీ వాళ్ళలో ఉన్నాను. సైకాలజిస్ట్ గా జర్నలిస్ట్ గా ఉంటున్నాను. కానీ అంటే ఆయన నాకు తెలుసు, ఆయన అంటే నాకు గౌరవం ఉంది ఓకే. చిన్నప్పటి నుంచి. కానీ ఆయనతో ఇప్పుడు కలవక ముందు కూడా నేను ఇదే అభిప్రాయం. ఎన్నోసార్లు నేను కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కూడా మనం చంద్రబాబు గారు మనకు ఒక వరం, ఆయన్ని ఆదర్శంగా తీసుకోండి, ఆయన జీవనమే ఒక ప్రత్యేకమైన విధానం అని నేను చెప్పేవాడినండి. ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వెళ్ళారు. నాకు ఆయన మీద పూర్తి అవగాహన ఉందండి. ఎందుకంటే ఆయన 75లో యూత్ కాంగ్రెస్ లో అప్పుడు ఎమర్జెన్సీ, మీకు తెలీదు, ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ గారు. ఆ రోజుల్లో ఆయన యూత్ కాంగ్రెస్ లో జిల్లా సెక్రటరీగా ఉన్నారు. ఈ యూనివర్సిటీలో జిల్లా, ఎందుకంటే నాకు తెలుసు. అప్పుడు నేను కూడా మా ప్రాంతంలో యూత్ కాంగ్రెస్ లో పనిచేశాను. మాది గంగాధర్ నెల్లూరు, అప్పుడు వేపంజేరు నియోజకవర్గం. మేమంతా అక్కడ చిత్తూరులో ఎన్పి చెంగలనాయుడు వాళ్ళతో, ఆయన జనతా పార్టీ నీలం సంజీవ్ రెడ్డి గారు వాళ్ళు అంతకు ముందు కాంగ్రెస్ మళ్ళీ జనతాలో చేరారు అనుకోండి, వాళ్ళతో తిరిగి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్ఎస్ లో పనిచేసేవాడు. స్టూడెంట్ లీడర్. అప్పుడంతా మా ప్రాంతాలు అక్కడ ఎక్కడ రోడ్లన్నీ మట్టి పేడ ఇవన్నీ చేసేవాడు. అప్పటి నుంచి నాకు తెలుసు. 78 నుంచి చాలా బాగా తెలుసు అండి చంద్రబాబు నాయుడు గారు. కారణం ఏమంటే 78లో తొలిసారి ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా అయ్యారు కాంగ్రెస్ లో. నేను అప్పుడు జనతా పార్టీలో ఉన్నాను. జనతా పార్టీకి అప్పుడు విద్యార్థి విభాగంగా ఏబీవీపీ ఉండేది. అవును. అంటే ఆ తర్వాత బీజేపీ జనతా విడిపోయినాక ఏబీవీపీ బీజేపీ అనుకోండి. నేను ఏబీవీపీ జిల్లా కన్వీనర్ని. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలోనే ఆ తర్వాత మంత్రి అయ్యాడు. నేను అడపాదడప అప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు కూడా మా జిల్లాలో మంత్రి, ఆయన్ని చంద్రబాబు గారిని విమర్శించిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఓకే. నేను ఉన్నది ఈ పార్టీలో కాదు. తర్వాత 83లో నేను జనతా పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆయన కూడా ఎమ్మెల్యేగా చంద్రగిరిలో కాంగ్రెస్ లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 84లో ఆయన చేరారు. ఆ తర్వాత 85లో ఆయన, అప్పుడు మనకి మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. రామారావు గారు అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు పెడితే ఆయన 84లో పార్టీలో చేరినప్పటికీ 85లో టికెట్ అడగలేదండి. ఇక్కడ ఇది ఆలోచించారు. ఓకే. వాళ్ళ మామగారు పార్టీ వాళ్ళది, ఆయన అడిగితే ఎక్కడైనా టికెట్ ఇచ్చింటారు. కానీ ఆయన ఏం చెప్పారంటే, అవసరం లేదు, నేను పార్టీ కోసం పనిచేస్తా, మీరు చేయండి మామగారు అని 85 నుంచి 89 వరకు పార్టీని మోసారు భుజాల మీద వేసుకొని. ఆ మధ్యలో 87లో కర్షక్ చైర్మన్ అయ్యారు. అలా చేశారు. నేను ఆయనతో సమాంతరంగానే ఎదుగుతూ వచ్చాను. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో జిల్లా సెక్రటరీ, స్టేట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ, సేవాదళ చైర్మన్ అవన్నీ చేస్తూ వచ్చాను. అంటే నాకు ఆయనకంటే నేను 4-5 ఏళ్ళు చిన్నవాడిని అనుకోండి.
కానీ అబ్జర్వేషన్ ఉంటుంది. నేను ప్రత్యేక పార్టీలో చాలా సందర్భాల్లో ఆయన విమర్శించిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన్ని గాలి ముద్దుకృష్ణారెడ్డి వాళ్ళు అలా ఎదుగుతూ వచ్చాను. 99 నుంచి నేను రాజకీయాలు వదిలేసి జర్నలిస్టుగా సైకాలజిస్ట్గా ఉన్నాను. అయితే ఇది ఎందుకు చెప్తా అంటే జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి వార్తలు రాయడానికి, విశ్లేషణలు రాయడానికి నేను ఎక్కువ పొలిటికల్ ఐటమ్స్ రాసేవాడిని, ఆంధ్రజ్యోతిలో కానీ ఆంధ్రప్రభలో కానీ. కాబట్టి అప్పటి నుంచి చంద్రబాబు గారిని అనుసరిస్తూ వస్తున్నా, పరిశీలిస్తా. చూడండి, ఆయన 78లో ఎమ్మెల్యే అయ్యాడు తొలిసారిగా. అప్పుడు మా జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 15లో 12 కాంగ్రెస్ గెలిచాయి. చంద్రబాబు గారు కూడా కాంగ్రెసే. 3 చోట్ల జనతా పార్టీ గెలిచారు. ఇప్పుడు ఆ మొత్తం అందరూ 15 మందిలో ఈయన ఇంకొక 12 మంది చనిపోయారండి. వాళ్ళు ఎవరు లేరు ఎమ్మెల్యేలు. ఓకే. ఉన్న ఇంకొక 2 మా రెడ్డివారి చెంగారెడ్డి, ఎంపీ వెంకటేష్ చౌదరి గారు బ్రతికున్నా కూడా రాజకీయాల్లో క్రియాశీలంగా లేరు. అంటే 78లో చంద్రబాబు గారితో పాటు వచ్చిన వాళ్ళు చాలా మంది రాజకీయాల్లో లేరు, కొంతమంది లేరు. అమర్ అమరనాథ్ రెడ్డి గారి ఆయన చనిపోతే ఆయన కొడుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, అంటే ఆయన లేరు. మిగతా ఎవరు లేరండి. ఇంత సుదీర్ఘంగా ఉన్నారు. ఆయన 89లో కుప్పం నుంచి పోటీ చేసి ఇప్పటి వరకు అక్కడ గెలుస్తానే ఉన్నారు. 95లో రాష్ట్రంలో ఒక సంక్షోభంలాగా వచ్చింది. టీడీపీలో వచ్చినప్పుడు పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన సెప్టెంబర్ 1వ తేదీ అనుకుంటా 95లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. 4 ఏళ్ళు ఉంది. 90 అప్పుడు చాలా మంది, అంటే వీళ్ళకి కూడా చెప్తాను, వెన్నుపోటు అనే వాళ్ళకి చెప్పడానికి, అది వెన్నుపోటు అయితే 99లో ఆయన ఓడిపోయి ఉండాలి కదండి. అవును. అక్రమంగానో తప్పుగానో వాళ్ళ మామగారిని మోసం చేసి ఆయన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యుంటే ప్రజలు ఆయన్ని 99లో తిరస్కరించి ఉండాలి. అలా కాకుండా 99లో మంచి మెజారిటీతో ఆయన గెలిపించారు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి 2004 వరకు ఉన్నారు. తర్వాత 2004, 2009లో కాంగ్రెస్ రావడం, 2014లో మళ్ళీ ఈయన వచ్చారు. ఇప్పుడు మళ్ళీ 24లో, అంటే దాదాపు ఆయన అప్పటికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, కానీ ఇప్పుడు ఒక దాదాపు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 78 నుంచి ఎమ్మెల్యేగా అనుభవం ఉంది. ఇప్పుడు అంతగా అలాగే ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు, అంతే కదండి. ఆయనతో సహ విద్యార్థులు కానీ సహ నాయకులు కానీ 90% మంది లేరు. కొంతమంది చనిపోయారు, కొంతమంది రాజకీయాలు విరమించిన ఆయన నిరంతరం శ్రమ పడుతూ రాజకీయాలు చేస్తూ ఈ రోజు ముఖ్యమంత్రి 74 ఏళ్ళండి. రేపు ఏప్రిల్ 20 వస్తే 75 ఏళ్ళు. 75 ఏళ్ళ వయసులో కూడా నిత్య యవ్వనుడు లాగా, అంటే మేము అంటుంటాం ఇంకా 16 ఏళ్ళు రాలేదు అంటుంటాం. నాకు ఉదయమే మా సుధాకర్ రెడ్డి ఆయన చంద్రబాబు గారితో కలిసి ఆయన అడిగాడు, ఏమయ్యా చంద్రబాబు గారు భలే జోరుగా ఉన్నారని. ఏది ఆయన 15 ఏళ్ళే కదా, 16 ఏళ్ళు అమ్మాయి మాదిరి తిరుగుతానంటే సార్ జోక్ అండి. మళ్ళీ దీని అంటే 15 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిపోయి 16వ ఏటకి అడుగు పెట్టబోతున్నారు, అంటే ముఖ్యమంత్రిగా. ఇంత సుదీర్ఘమైన రాజకీయ నిపుణత చతురత ఉన్న వ్యక్తి ఆయన్ని ఎవరు చెప్పాలండి? మేమంతా ఆయన్ని గెలిపించామా? నేను కూడా చెప్తా కావాలంటే. కాదండి, కలిసి ప్రయాణం చేశాం. ఆ నాయకుడి వల్ల మాకు కూడా అవన్నీ వచ్చిందండి. నేను చాలా మందికి అంటుంటా, నువ్వు 20 నుంచి చేస్తున్నావు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి రోజా ఇంత మందిని విమర్శించావు, నీకు ఇంకా పదవి రాలేదు, ఏమీ లేదు, నవ్వుతుంటా నేను. చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉండడం వల్ల నాకు ఒక విలువ పెరిగింది. ఈ రోజు వాళ్ళని తిట్టి నిలబడగలుగుతున్నాను. గ్లామర్ ఇమేజ్ పెరిగింది కదా, ఇదే నాకు అదృష్టం అని అంటుంటా. అలా ఇంత చతురత కలిగిన నారా వారిని ఏమన్నదంటే, సరిలేరు నీకెవ్వరు సరసాన సుధాకర్ అని ఒక పాట ఉంది, అలా పాడాలి. సరిలేరు నీకెవ్వరు నారావారు ఈ రాజకీయ చతురతలో, రాజకీయ వ్యూహంలో, రాజకీయ పోరాటంలో, రాజకీయంలోనే అంత చతురత, నియమాలు, నిబద్ధత, వ్యూహం కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ఎవరు గెలిపించాల్సిన పనిలే. ఆయన రక్షణలో మేమందరూ గెలుస్తున్నాం. ఆయన టీంలో మేమందరూ గౌరవాలను అనుభవిస్తున్నాం. ఆయన సహచరులుగా, సన్నిహితులుగా, ఆయనతో పాటు నడుస్తున్న వ్యక్తులుగా
గౌరవాన్ని పొందుతున్నాం. ఇలాంటి విలక్షణ విశిష్టమైన వ్యక్తిత్వాన్ని పునికి పుచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఏమో చేయాల్సిన పని లేదు. అంటే రాజకీయాల్లో చాలా వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు పార్టీలు కూటములు ఇవి కట్టడం విడిపో, ఇది వ్యూహం అండి. మీరు కబడ్డీ ఆడుతుంటే కాళ్ళు పడతా, కాళ్ళు పట్టి ఎట్లా అంటే వాళ్ళు కాళ్ళు పట్టకపోతే ఎట్లా అంటే వాడు కబడ్డీ అది. కాళ్ళు పడతాము, చెయ్యి పడతాము, నడుము పడతాము, తొడ పడతాము, జుట్టు పట్టం అనుకోండి. కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేతులు పట్టాడు, ఇప్పుడు కాళ్ళు పట్టాడు. ఇదేం ఆట అంటే కాదు, అది కబడ్డీ. కాళ్ళైనా పట్టాలి, చేతులు. రాజకీయాలలో రకరకాల ఎత్తుగడలు వ్యూహాలు ఉంటాయి. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎవరన్నా విమర్శించినా ఏం చేసినా చిరునవ్వుతో పట్టించుకుంటాడు. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తానండి సరదాకి. నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా చాలా పేరున్న వ్యక్తినండి. చాలా అంటే అదే గర్వమేం కాదు, దాన్ని గర్వంగా చెప్పుకుంటా. నేను ఒక దశలో ఆవేశపడితే చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు 1 గంట సేపు మాట్లాడాను. ఆయన అడిగారు, సుధాకర్ నువ్వు సైకాలజిస్ట్ కదా, కౌన్సిలింగ్, నీకు ఎందుకు అంత ఆవేశం వచ్చింది అన్న? ఆవేశం ఇవి తప్పదు కదన్నా కొద్ది అంటే, కాదు, నన్ను ఎంతమంది ఏమైనా గెలవాలి, నిలబడాలి అంటే ఓర్పు సహనం వ్యూహం ఉండాలి అని చెప్పాడండి. ఓర్పు సహనం నేర్పు వ్యూహం. నేను ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నన్ను చాలా మంది విమర్శించినా, నాకు వ్యతిరేకంగా పార్టీకి నా మీద ఫిర్యాదులు చేస్తున్నా, నన్ను సహించలేకపోయినా పట్టించుకోవడం మానేశానండి. అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు నాకు కూడా సైకాలజిస్ట్ అండి, పిహెచ్డి చేశాను, చాలా అనుభవం ఉంది, ఎన్నో లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చిన. కానీ చంద్రబాబు గారు చెప్పిన తర్వాత నా ప్రవర్తనలో ఆలోచనలో మార్పు వచ్చింది. అంటే అంతటి విలక్షణమైన ఆయన సైకాలజిస్ట్ ఆయనే, శిక్షకుడు ఆయనే, మార్గదర్శకుడు ఆయనే, కౌన్సిలర్ ఆయనే. అంటే మనం శ్రీకృష్ణుడితో పోల్చొద్దు. అలాంటి వ్యక్తిని ఎవరు గెలిపించాల్సిన పనిలే, ఆయనకి సహకరించాల్సిన పనిలే, అందరిని ఆయనే ఆకట్టుకుంటాడు. అర్థమైందా? కాబట్టి ఆయనకి ఎవరు సరిలేరు, ఎవరు ఆయన గురించి వ్యాఖ్యానం దేశంలోనే లేదు. ఎవరైనా ఇట్లాంటి చరిత్ర ఉంటే నాకు చెప్పమనండి. 15 ఏళ్ళు ఇప్పటికీ, ఇంకా ఈ 4 ఏళ్ళు కదా సార్, 20 ఏళ్ళు లేదా 19 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక 50 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, అంటే పూర్తి చేస్తున్నాను ఇంకా అయ్యే. ఈ 40 ఏళ్ళు పైగా ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి, ఒక పార్టీని ఏకదాటిగా నడిపి, ఇవన్నీ తీసుకురండి. భారతదేశంలో చంద్రబాబుకు సమానమైన వ్యక్తి, సమవుజ్జి ఎవరైనా ఉంటే ఎవరినైనా చెప్పనండి, ఎవరు లేరు. కాబట్టి ఆయన ఎవరికి సాటిరారు, ఎవరు ఆయనకి సరిరారు అన్నది నా ఉద్దేశం. ఓకే, ఒక మంచి మాట చెప్పారు సార్ చంద్రబాబు నాయుడు గారు సంబంధించింది. సో థ్యాంక్ యూ సార్ మా ఐకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. రైట్ అండి, నమస్తే.